వెల్కమ్ టు A9 టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రమాదవశాత్తు మృతి చెందిన టీచర్ జోష్నాబాయ్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన హోంమంత్రి అనిత. 64వ జాతీయ ఫార్మసీ వారోత్సవాలను పురస్కరించుకుని రఘు ఫార్మసీ కళాశాల విద్యార్థులు నగరంలో ర్యాలీ. ప్రజా ఉద్యమం ద్వారా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవడం సాధ్యము. మింది గ్రామంలో స్వర్గీయ మాజీ మంత్రి గుడివాడ గురునాథ్ రావుకు నివాళులర్పించిన గుడివాడ అమర్నాథ్. మన పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్న పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. లేబర్ కోడ్స్ అమలు తక్షణమే ఉపసంహరించాలి, గెజెట్ కాపీలు దగ్ధం చేసిన సిఐటియు. కూటమి పాలనల్లో పోలీస్ వ్యవస్థ దిగజారిపోయింది, వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. చంద్రబాబు అసమర్థ పాలనలో అట్టడుగున ఆంధ్ర పోలీస్. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం తమ్మరాయుడుపేటలో గిట్టుబాటు ధర లేక పత్తి రైతులు ఆందోళన. ప్రమాదవశాత్తు మృతి చెందిన టీచర్ జోష్నాబాయ్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన హోంమంత్రి అనిత. ప్రమాదవశాత్తు మృతి చెందిన టీచర్ జోష్నాబాయ్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన హోంమంత్రి అనిత. కాకినాడ జిల్లా తుని పట్టణానికి చెందిన టీచర్ జోష్నాబాయ్ పాయకిరావుపేట మండలం రాజానగరం పాఠశాలలో జరిగిన ప్రమాదంలో చనిపోయారు. ఆమె పార్థివ దేహానికి హోంమంత్రి అనిత పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి టీచర్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ టీచర్ ప్రమాదవశాత్తు చనిపోవడం దురదృష్టకరమని, చాలా బాధగా ఉందని, విషయం తెలిసిన వెంటనే అధికారులు స్పందించారని తెలియజేశారు. స్థానికంగా ఉన్న నాయకులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారని తెలియజేశారు. జోష్నాబాయ్ చాలా మంచి టీచర్ అని, మంచి టీచర్ను కోల్పోయామని గ్రామస్తులు బాధపడుతున్నారన్నారు. 2 సంవత్సరాల క్రితం జోష్నాబాయ్ భర్త కూడా చనిపోయారని, పిల్లల చదువులు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేశారు. ఈ విషయంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టారని, ఇలాంటి సమయంలో కుటుంబానికి అందరూ అండగా ఉండాలని, జోష్నాబాయ్ ఆత్మకు శాంతి చేకూరాలని, టీచర్ కుటుంబానికి అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రమాదంపై దర్యాప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి తెలియజేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలియజేశారు. దురదృష్టకర సంఘటన నిన్న పాయకరావుపేట మండలం రాజానగరం హై స్కూల్లో ఒక ఇంగ్లీష్ అసిస్టెంట్ జోస్నా గారు నిన్న ఒక దుర్మరణం పాలవటం నిజంగా చాలా బాధాకరం. నిన్న ఇన్సిడెంట్ గురించి తెలిసిన వెంటనే ఇమీడియట్ గా డిఓ గారు, కలెక్టర్ గారు కూడా మానిటర్ చేసుకుని డిఓ గారు హుటాహుటిన ఇక్కడికి వచ్చి తను స్పాట్ లో చనిపోవటం, అక్కడ స్లాబ్ వేస్తున్న కార్యక్రమంలో ఒక సిఎస్ఆర్ నిధులతోని ఒక స్టేజ్ ని అక్కడ ఫామ్ చేయటం, అదే టైంలో నా స్లాబ్ వేసే టైంలోని ఒక చిన్న కంటైనర్ లాంటిది అది పడిపోవడం వలన తనకి తలకి కొంచెం బలమైన గాయం తగిలి ఇమీడియట్ గా స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. ఇమీడియట్ గా అక్కడ ఉన్న మా సర్పంచ్ గారు కూడా, వంకారమణ గారు కూడా ఇమీడియట్ గా నాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. నేను నిన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ తిరుపతిలో ఉన్నాం. అక్కడ నుంచి లోకల్ నాయకులు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని, మండల నాయకులు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని విత్ మా డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుని తనని ఇమీడియట్ గా ఇక్కడ హాస్పిటల్కి తరలించడం, హాస్పిటల్లో పోస్ట్ మార్టం సంబంధించిన కార్యక్రమాలు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మళ్ళీ తిరిగి ఆ బాడీని ఇంటికి చేర్చడం కూడా జరిగింది. ఈ రోజు జరగబోయే ఈ కార్యక్రమాలు, క్రిమినేషన్ కి సంబంధించిన కార్యక్రమాలన్నిటికీ కూడా అందరూ టీచర్స్ అందరూ కూడా ఈ రోజు పర్టికులర్ గా ఇక్కడికి వచ్చి, రాజేష్ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి సహకరించడం జరుగుతుంది. నిజంగా చాలా దురదృష్టకర సంఘటన. జోస్నా గారు చాలా మంచి టీచర్. నిజంగా గ్రామస్తులందరూ కూడా నాతో చెప్తున్నారు, అమ్మాయి 2023లో వచ్చారు, అప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ అసిస్టెంట్ గా పిల్లలందరూని కూడా చాలా మంచిగా కోఆర్డినేట్ చేసుకొని మంచిగా చెప్పే టీచర్ ని ఈ రోజు కోల్పోయాం మేమని చెప్పి అక్కడ గ్రామస్తులు కూడా చాలా బాధపడడం జరుగుతుంది. తను ఇంగ్లీష్ అసిస్టెంట్ గా ఉండే దురదృష్టం ఏంటంటే తనకి 2 years బ్యాక్ వాళ్ళ హస్బెండ్ ని కూడా కోల్పోవడం జరిగింది. కేవలం ఇప్పుడు వాళ్ళ అత్తగారు ఎవరైతే రిటైర్డ్ టీచర్ మేడం కూడా అత్తగారితో పాటు ఉంటున్న నేపథ్యంలో ఈ సంఘటన జరగడం నిజంగా చాలా దురదృష్టం. ప్రజా ఉద్యమం ద్వారా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవడం సాధ్యమని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కెకే రాజు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 44వ వార్డు అక్కయ్యపాలెం పెద్దూరు మసీద్ వద్ద ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సంయుక్తంగా కోటి సంతకాల ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకుని ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నా సరే కేవలం గత ప్రభుత్వం చేసిన మంచి ప్రజలు కనిపించకూడదు. అదేవిధంగా పెద్ద ఎత్తున వైద్యాన్ని వ్యాపారం చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు వెనకన్న కొంతమంది దెబ్బేదారుల్ని రాజకీయంగా ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం తీసుకున్న ఈ దుర్మార్గపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 44వ వార్డులో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు గారు కార్పొరేటర్గా ఉన్న వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షులు హబీబ్ గారు, అదేవిధంగా యువజన విభాగం విద్యార్థి విభాగం నాయకులు బాణాల తరుణ్ గారు తదితరులందరూ కూడా కలిసి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ పెద్దూరు మసీద్ దగ్గర ముస్లిం సోదరులందరికీ కూడా దీని గురించి తెలియజేసి, ఎందుకంటే దీనివల్ల మెడికల్ కాలేజీలు కనుక నిర్మాణం జరిగితే ఏదైతే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కల్పించారో 4% రిజర్వేషన్ వల్ల ముస్లిం విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది మెడికల్ కాలేజీలు కనుక ప్రభుత్వ రంగంలో ఉంటే. దాన్ని కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అది చెప్పు అభి. విశాఖ గాజువాక మింది గ్రామంలో స్వర్గీయ మాజీ మంత్రి గుడివాడ గురునాథ్ రావుకు నివాళులర్పించిన గుడివాడ అమర్నాథ్. ఈ కార్యక్రమంలో గాజువాక మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. 24వ వర్ధంతి సందర్భంగా ఈ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా వాళ్ళ సోదరులైనటువంటి గుడివాడ అప్పలరామూర్తి గారికి, వాళ్ళ కుమారులైనటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ అమర్నాథ్ గారికి, అలాగే గుడివాడ అప్పల రామూర్తి గారి అబ్బాయి అయినటువంటి లతీష్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య గారికి, చింతాల గారికి, ఇంకా పెద్దలందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా గురునాథరావు గారు అంటే జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తిలో ప్రధాన వ్యక్తి గురునాథరావు గారిని చెప్పాలి. ఈ రాష్ట్రంలోనే కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించి అనేకమైనటువంటి పదవులకు వన్నె తెచ్చినటువంటి వ్యక్తి వాళ్ళ. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా విశాఖపట్నం జిల్లా అనేటప్పటికే మరి గురునాథరావు గారు జ్ఞాపకం వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలోనే అనేకమైనటువంటి మంత్రి పదవులు చేసి ఇవాళ మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తుల్లో ప్రధాన వ్యక్తి గురునాథరావు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేయాలి. ఇవాళ విశాఖపట్నానికి కానీ ఎంత పేరు వచ్చిందన్నా ఈ పక్కన ఉన్నటువంటి BHP కానీ, షిప్ యార్డ్ కానీ, డాక్ యార్డ్ కానీ అనేకమైనటువంటి పరిశ్రమలకు ఆ రోజు మరి గురునాథరావు గారు కృషి చేసినటువంటి వ్యక్తి వాళ్ళ గురునాథరావు గారు. విశాఖపట్నం జిల్లాకి ఎంతో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి వాళ్ళ. ఉత్తరాంధ్ర జిల్లాలను కాకుండా రాష్ట్రంలోనే గురునాథరావు గారికి మంచి పేరున్నటువంటి వ్యక్తి వాళ్ళ. మరి వాళ్ళ తనయుడైనటువంటి ఇవాళ అమర్నాథ్ గారు కూడా మరి ఈరోజు ఈ రాష్ట్రంలోనే అదృష్టవశాత్తు ఏంటంటే గురునాథరావు గారు, రాజశేఖర రెడ్డి గారు కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు. ఈరోజు అదే ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, అదేవిధంగా గురునాథరావు గారి కుమారుడు కూడా మరి అమర్నాథ్ గారు కూడా ఇద్దరూ కలిసి పనిచేసినటువంటి రాష్ట్రంలో కీలకమైనటువంటి బాధ్యతలు సేకరించడంలో కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ అమర్నాథ్ గారు కూడా మంత్రిగా చేసి అనేకమైనటువంటి కీలకమైనటువంటి పనులు చేయడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు అమర్నాథ్ గారు. మరి వాళ్ళు తాతగారు కూడా స్వర్గీయ గుడివాడ అప్పన్న గారు కూడా ఒక మరి శాసనసభ్యులుగా చేసి మరి ఈ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళ. గుడివాడ అనేటప్పటికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ గురునాథరావు గారు అంటే అప్పన్న గారి ఫ్యామిలీ. సో ఈరోజు మరి కార్యక్రమాన్ని కూడా ఇంత ఘనంగా నిర్వహించడంలో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తులందరూ కూడా గురునాథరావు గారికి అభిమానులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందన తెలియపరచుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మంత్రివర్యులు గుడివాడ గురునాథరావు గారి 24వ వర్ధంతి సందర్భంగా మరి గుడివాడ రామ్మూర్తి నాయుడు గారు, మరి అలాగే గురునాథరావు గారు తనయుడైనటువంటి అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బోధవలస ఎల్లుసి గ్రామంలో మన పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్న పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బోధవలస ఎల్లుపి గ్రామాల్లో మన పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్న పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే
పంచకర్ల రమేష్ బాబు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో గల సమస్యలతో పాటు ప్రజల సమస్యలను కూడా పరిష్కరించేందుకే మన గ్రామంలో మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో గ్రామస్తులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని తక్షణమే పరిష్కరించేందుకు అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉగ్గిన రాము, సాలాపు వెంకటేశ్వరరావు, ఇందల వెంకటరమణ, మిడతడ మహాలక్ష్మి నాయుడు, బలిరెడ్డి అప్పారావు, ఎల్లాజీ, బంతికోళ్ల పద్మ, తహసీల్దార్ బి చిన్ని కృష్ణ, ఎంపీడీఓ పద్మజ, సిఐ రామచంద్రరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నేను చెప్పేది ఏందో మీరు చెప్పేది వినాలనుకుంటారు. ముందు వినండి, నన్ను కంప్లీట్ అవనివ్వండి. మీ అందరికీ ఈ నెలలోనే స్థలం ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటానంటే డబ్బులు ఇస్తున్నా, స్థలం లేని వాళ్ళు ఇల్లు కట్టుకుంటానంటే స్థలంతో సహా ఇస్తున్నా. మీ సచివాలయం ఆఫీసులో హౌసింగ్ అధికారి ఉంటారు, ఎవరు ఆవిడ? సెక్రటరీ దగ్గరికి వెళ్ళి గ్రామ నాయకుల ద్వారా కానీ వ్యక్తిగతంగా కానీ ఇల్లు కావాల్సిన వాళ్ళు ఈ నెలాఖరులోపు పెట్టుకోమని చెప్పి మనవి. తర్వాత స్కీమ్ అయిపోయిన తర్వాత నాకు ఇల్లు కావాలని చెప్పి తిరుగుతుంటారు. దయచేసి మీకు ఈ నెలాఖరులోపు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అలాగే వచ్చే నెల నుంచి కొత్తగా పెన్షన్లు నమోదు కాబడతా ఉన్నాయి, దాంట్లో పెన్షన్ కూడా పెట్టుకోండి. రేషన్ కార్డు స్ప్లిట్ కానీ లేకపోతే ఎవరికన్నా గతంలో వచ్చి ఆగిపోయిన స్కీములు ఏమన్నా ఉంటే అవి వెరిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా వినతి పత్రం ఇచ్చి మీ ఆధార్ నెంబరు మీ మొబైల్ నెంబర్ రాసిచ్చినట్లయితే అవి మీకు సమాధానం మా నుంచి వస్తుంది, మా అధికారుల నుంచి సమాధానం. మనం కష్టపడి పనిచేయటం కాదు, ఇష్టపడి పని చేయాలనేదే నేను ఎప్పుడు మీకు చెప్తుంటాను. ఈ 3.5 సంవత్సరాల్లో మనం ఇక్కడి నుంచి మీరు కానీ నేను కానీ మన కాలపరిమితి మీరు ట్రాన్స్ఫర్ అయ్యే లోపు, నాకు 5 సంవత్సరాలు అయ్యే లోపు శభాష్ పలానా ఆఫీసర్ వెళ్ళాడు, పలానా ప్రజాప్రతినిధి వెళ్ళాడు అంటే వాళ్ళు బాధపడాలి. అంత మంచివాడు ట్రాన్స్ఫర్ అయ్యాడు అని చెప్పి మీరు మనసు. లేబర్ కోడ్స్ అమలు తక్షణమే ఉపసంహరించాలి. గెజిట్ కాపీలు దగ్ధం చేసిన సిఐటియు. బీహార్ ఎన్నికలు ముగియగానే కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ ను అమలు చేయడానికి పూనుకోవడాన్ని సిఐటియు విశాఖపట్నం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ జగదాంబ జంక్షన్ లో ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ కాపీలను దగ్ధం చేశారు. ఇంప్లిమెంట్ చెయ్యొద్దు అని చెప్పి గత 5 సంవత్సరాలుగా భారతదేశంలో కార్మిక వర్గం పోరాడుతోంది. మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ఇప్పుడు అకస్మాత్తుగా లేబర్ కోడ్స్ ను అమలు చేస్తున్నామని గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి కార్మిక వర్గానికి వెన్నుపోటు పొడిచింది. కార్మికులు సమ్మె చేసే హక్కును కోల్పోతారు ఈ లేబర్ కోడ్స్ వల్ల. అలాగే పోరాడే హక్కును కోల్పోతారు, యూనియన్ పెట్టుకునే హక్కును కోల్పోతారు, కనీస వేతనాలు హక్కును కోల్పోతారు, పిఎఫ్, ఈఎస్ఐ వంటి చట్టాలని ఏకపక్షంగా మార్చొచ్చు. భవిష్యత్తులో పర్మనెంట్ ఉపాధి అన్నది ఉండదు, అంతా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్మెంటే ఉంటది. ఇది కార్మిక వర్గానికి తీరని ద్రోహం మోడీ ప్రభుత్వం చేసింది. తక్షణం ఈ లేబర్ కోడ్స్ ని రద్దు చేయాలి. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను యథాతథంగా కొనసాగించాలి. లేని పక్షంలో భవిష్యత్తులో కార్మిక వర్గం చేసే పోరాటాలకు మోడీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని కార్మిక వర్గం తరపున హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ ని అమలు చేస్తూ జీవో రిలీజ్ చేసింది. ఈ జీవో అనేది వెంటనే రద్దు చేయాలని చెప్పని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో చాలా దుర్మార్గమైనటువంటి సమ్మె హక్కుని తీసేసేటటువంటి చట్టం ఉంది. యూనియన్ పెట్టుకునేటటువంటి హక్కు లేకుండా చేసే పరిస్థితి ఉంది. కనీస వేతనం కూడా అడగలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది. మొత్తం కార్మిక వర్గం యొక్క హక్కుల్ని పెట్టుబడిదారులకి తాకట్టు పెట్టే విధంగా ఈ లేబర్ కోడ్స్ ఉన్నాయి. కాబట్టి వెంటనే ఈ లేబర్ కోడ్స్ ని రద్దు చేయాలని చెప్పని సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో ఇదే డిమాండ్ మీద దేశవ్యాప్తంగా సమ్మె జరిగింది. అయినా కానీ మోడీ ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ ఈ రోజున అంబానీ అదానీలకి మడుగొత్తుతూ మొత్తం ప్రజల ఆస్తుల్ని, ప్రజా సంపదని, సహజ వనరుల్ని అంతా కూడా దోచిపెట్టేటందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే కార్మికుల యొక్క శ్రమను కూడా దోచుకునే దానికోసం ఇటువంటి
లేబర్ కోడ్స్ అనేది కొత్తగా తీసుకొచ్చారు. ఇది చాలా దుర్మార్గం. దేశ ప్రజలకి కొనుగోలు శక్తి పడిపోయేటటువంటి ప్రమాదం అనేది దీంట్లో ఉంది. దేశ ప్రజల యొక్క కొనుగోలు పడిపోతే ఈ వ్యవస్థ కూలిపోయే పరిస్థితి అనేది ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే మోడీ ఏదైతే లేబర్ కోడ్స్ ఇచ్చారో వీటిని రద్దు చేయాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 64వ జాతీయ ఫార్మసీ వారోత్సవాలను పురస్కరించుకొని రఘు ఫార్మసీ కళాశాల విద్యార్థులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. 64వ జాతీయ ఫార్మసీ వారోత్సవాలను పురస్కరించుకుని రఘు ఫార్మసీ కళాశాల విద్యార్థులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. విశాఖ మహానగర పాలక సంస్థ వద్దనున్న రఘు క్యాంప్స్ నుంచి గాంధీ విగ్రహం వరకు విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రదర్శన చేశారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ పండా మాట్లాడుతూ ప్రతి ఏటా నవంబర్ 3వ వారంలో ఫార్మసీ వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఫార్మసిస్టులు రోగులకు సురక్షితమైన ప్రభావవంతమైన మందులను ఆరోగ్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తారన్నారు. టీకాలపై అవగాహన, వ్యాధి నివారణ, ఆరోగ్య అవగాహన పెంపుదలలో కూడా ఫార్మసిస్టులు సేవలు నిరూపమానమన్నారు. వారోత్సవాల సందర్భంగా కళాశాలలో విద్యార్థులకు వివిధ కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రిన్సిపల్ జగదీష్ పండా, డాక్టర్ పద్మజ, డాక్టర్ రమాదేవి పండా, శిరీష, ఎన్సీసీ కోఆర్డినేటర్ రమణమ్మ, ఉపాధ్యాయులు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ ఆఫ్ రఘు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, రఘు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఒక భాగమైనటువంటి రఘు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఇవాళ 64వ జాతీయ ఫార్మసీ వారోత్సవ సందర్భంగా 16 నుంచి 27 జరుగుతుంది. దేశంలో జాతీయంగా ప్రతి నవంబర్ 3వ వారంలో ఈ జాతీయ వారోత్సవాలు, ఫార్మసీ జాతీయ వారోత్సవాలు జరుపుకుంటారు. అందులో భాగంగా ఒక సైలెంట్ ర్యాలీ అనేది ఇవాళ మనం చేస్తున్నాం. యాక్చువల్లీ ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది ఈ జాతీయ ఫార్మసీ వారోత్సవాల్లో. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఫార్మసిస్ట్ యాజ్ అడ్వకేట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ అనే దాని మీద ఇవాళ దీని యొక్క మెయిన్ థీమ్ ఫార్మసిస్ట్ యాజ్ అడ్వకేట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్. అంటే దీని యొక్క ప్రాముఖ్యత అంటే ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఫార్మసిస్టుల కీలక పాత్ర అనేది అందరికీ తెలిసిందే. అందులో ముఖ్యంగా ఈ సంవత్సరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ టీకాలు అనేది తెలుస్తుంది. టీకా యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఒకప్పుడు ఎంతో ప్రాబ్లం ఉన్నటువంటి ఒక పోలియోని ఎలాగైతే నిరోధించామో అటువంటివి చాలామంది ఎన్నో. కూటమి పాలనలో పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. చంద్రబాబు అనిత వల్లే పోలీస్ వ్యవస్థ దిగజారిపోయింది. 3 సింహాల పోలీసులు 3 పార్టీలకు తొత్తులుగా మారారు అంటూ విమర్శలు చేశారు. చివరి స్థానం వచ్చింది ఈ చంద్రబాబు నాయుడు గారు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అనే చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారి పాలనలో మన పోలీస్ వ్యవస్థ అంత దిగజారిపోయింది. ఎక్కడైనా మొదటి ప్లేస్ రావాలి, కానీ చివరి నుంచి మొదటి ప్లేస్ తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి పాలనలోని కూటమి ప్రభుత్వం ఇంత దారుణంగా చివరి నుంచి మొదటి ప్లేస్ 36వ స్థానం వచ్చిందంటే ఎంత సిగ్గు చేయటో అర్థం చేసుకోవచ్చు. మన రాష్ట్రానికి ఎన్ని పాయింట్లు వచ్చాయి తెలుసా? 100కి 16.70 పాయింట్లు వచ్చాయి. అంటే ఎంత దారుణంగా పోలీస్ వ్యవస్థని ఈ కూటమి ప్రభుత్వం దిగజారి చేశారు అనేది అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అతనే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తారు, అతను ఫెయిల్ అయ్యారు. హోంమంత్రిగా అనిత గారు ఫెయిల్ అయ్యారు. అలాగే షాడో ముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ గారు ఫెయిల్ అయ్యారు అనే విషయం స్పష్టంగా ఈ నివేదిక ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే అసలు BNSS అంటే భారతీయ నాగరిక సురక్షా సంహిత చట్టాలన్నమాట. BNS అంటే భారతీయ న్యాయ సంహిత చట్టం. ఒకప్పుడు మనం చూసాం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉండేది, IPC ఉండేది. వాటి బదులు వీటిని తీసుకొచ్చి రాష్ట్రాలు అమలు అయ్యేట్టుగా కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. ఇప్పుడు వీటి అమలులో ఇంత దారుణంగా వైఫల్యం చెందారంటే దానికి కారణం ఈ డమ్మీ సీఎం వలన, ఈ డమ్మీ హోమ్ మినిస్టర్ వలన, వీళ్ళ అసమర్థ పాలన వలన అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. పోలీస్ వ్యవస్థని ఎంతసేపు కూడా అరాచకం, అక్రమ కేసులు పెట్టడానికి, అడ్డగోలు అరెస్టులకి, అవినీతికి అడ్రస్గా ఈ కూటమి పాలనలో మార్చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక
రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది తప్ప అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కాని పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాము. ఎంత దారుణంగా అంటే ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం, పోలీసుల మీద కూడా అక్రమ కేసులు పెట్టడం, అలాగే అందరినీ కూడా. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం తమ్మరాయుడుపేటలో గిట్టుబాటు ధర లేక పత్తి రైతులు ఆందోళన. గిట్టుబాటు ధర కల్పించాలంటూ పత్తి రైతులు గగ్గోలు. పత్తి తోటలో పత్తి ముట్టించి నిరసన తెలిపిన పత్తి రైతులు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం తమ్మరాయుడుపేటలో గిట్టుబాటు ధర లేక పత్తి రైతులు ఆందోళన. గిట్టుబాటు ధర కల్పించాలంటూ పత్తి రైతులు గగ్గోలు. పత్తి తోటలో పత్తి ముట్టించి నిరసన తెలిపిన పత్తి రైతులు. గిట్టుబాటు ధర కల్పించకపోతే చావే శరణ్యం అంటూ పురుగుల మందు సీసాలతో ఆందోళన చేపట్టారు పత్తి రైతులు. ఆదుకోవాలి, దళారీలు ఆగడాలు ఆపాలి, పత్తి రైతులే ప్రభుత్వమే ఆదుకోవాలి, గిట్టుబాటు ధర కల్పించాలి, గిట్టుబాటు ధర కల్పించాలి, గిట్టుబాటు ధర కల్పించాలి, గిట్టుబాటు ధర కల్పించాలి, గిట్టుబాటు ధర కల్పించాలి. పత్తి రైతులకి, 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 పత్తి రైతులకి. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మా విలేకరులందరికీ కూడా నమస్కారాలండి. నేను గురుకుల పాఠశాల జగ్గంపేటలో మా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా వచ్చి ఒక 3 నెలలైంది సార్. ఇక్కడ పిల్లలు 540 మంది ఉంటారండి. 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఉంటుంది ఇక్కడ. మరి 14వ తారీఖు చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లలందరూ కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగిందండి. ఆ రోజే కూడా సరదాగా మేము పిల్లలందరికీ కూడా గార్డెన్ పార్టీ అనుకుని ఇక్కడే కూర్చోబెట్టి టీచర్స్ అందరూ ఉండి దగ్గరుండి అంతా చాలా బాగా అంతా ఎంజాయ్ చేయడం అనేది, పిల్లలు కూడా ఎంతో ఆనందపడడం అనేది జరిగిందండి. ఆ రోజు రాత్రి మరి స్టడీ టీచర్స్ అందరూ కూడా ఒక 6గురు ఉన్నారు. మెస్కి వెళ్ళినప్పుడు అంటే మాకు పీడీ పీఈటీ ఎవరూ లేకపోవడం వల్ల మొత్తం డ్యూటీస్ అన్నీ కూడా టీచర్స్కే వేస్తున్నానండి. మరి 6గురు టీచర్లు కూడా పిల్లల్ని ఇక్కడ ఒక టీచర్ ఉండి కూడా పంపిస్తూ పిల్లలందరూ కూడా మెస్లోకి వెళ్ళడం అనేది జరిగింది. అక్కడి నుంచి భోజనం పెట్టిన తర్వాత ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి ఒక గార్డ్ని ఒక మేడంని పెట్టానండి. లోపలికి పిల్లలందరూ కూడా వస్తున్నారు. నేను కూడా ఇక్కడే కొంచెం రిఫ్రెష్ అవుదాము, కొంచెం నాకు చాలా షుగర్ ఒకటి పెరగడం పిల్ల పడిపోయింది. చంద్రబాబు అసమర్థ పాలనలో అట్టడుగున ఆంధ్ర పోలీస్. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలీసు వ్యవస్థను కేంద్ర హోంశాఖ పరిశీలించి సమర్పించిన నివేదికలో ఈ విషయం తేటతెల్లమైంది. రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో పోలీసులు బిజీగా ఉండటంతో ఏపీలో సామాన్యులకి శాంతి భద్రతలు లేవని ఈ నివేదికతో తేలిపోయింది. కొండ రాజీవ్ గాంధీ, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. చంద్రబాబు నాయుడు గారి పాలనలో అట్టడుగున ఆంధ్ర పోలీస్. ఇది నేను చెప్తున్న మాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట కానే కాదు. దీన్ని అధికారికంగా ధృవీకరించినట్లయింది కేంద్ర ప్రభుత్వం సమర్పించినటువంటి 2025 సమగ్ర నివేదిక. భారతదేశ వ్యాప్తంగా కూడా సుమారు 28 రాష్ట్రాలు, 8 యూనియన్ టెరిటరీలు ఉంటే వీటన్నిటిలో కూడా భారత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొన్ని సంస్కరణలు ఏ విధంగా అమలు జరపబడుతున్నాయన్న దాని మీద కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సమర్పించినటువంటి సమగ్రమైనటువంటి నివేదికలో వాస్తవాలు తేటతెల్లమయ్యాయి. ఎందుకంటున్నానంటే భారతదేశంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి కూడా మనకున్నటువంటి ఐపీసీ ఇండియన్